బీసీల రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆయన తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మంత్రి బీసీలకు 42% రిజర్వేషన్లను సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్న మంత్రి రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే.